నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీలో తోపులాట జరిగి ఒకరు చనిపోయారు. నిజామాబాద్ జిల్లా సిరికొండకు చెందిన రాజన్న చేప మందు కోసం ఉదయం 7 గంటల నుంచి క్యూ లైన్లో నిల్చున్నాడు. క్యూ లైన్లో తోపులాట జరిగి స్పృహ తప్పి పడిపోయాడు. రాజన్నను పక్కనే ఉన్న కేర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేశారు బేగం బజార్ పోలీసులు. డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, చేప ప్రసాదం పంపిణీలో విషాదంపై అప్డేట్స్ ఏంటి? సూర్య, ఉదయం నుంచి మనకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు ప్రసాదం పంపిణీ అయితే జరుగుతోంది. అయితే దాదాపు నిన్నటి నుంచే భారీగా ఈ చేపమందు కోసం వివిధ రాష్ట్రాల నుంచి పబ్లిక్ అయితే తరలి వస్తున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటలకి భారీగా క్యూ లైన్లు ఉండడంతో మనకు ఈ నిజామాబాద్ కు చెందిన 57 ఏళ్ల వయసు గల వ్యక్తి అయితే సొమ్మసిల్లి పడిపోవడంతో అతనిని హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత ట్రీట్మెంట్ చేస్తుండగా మృతి చెందినట్లయితే మనకు సమాచారం అందుతోంది. ప్రజెంట్ అయితే చేపమందు కార్యక్రమానికి అయితే వివిధ రాష్ట్రాల నుంచి భారీగా జనాలు వస్తున్నారు. ముఖ్యంగా ఇటు 70,000కు పైగా ఇప్పటికే మనకి చేపమందు పంపిణీలో జనాలు పాల్గొన్నట్టయితే సమాచారం అందుతోంది. ముఖ్యంగా ప్రతి ఏటా మృగశిర కార్తీ నాడు ఈ చేపమందు ప్రసాదంకి పెద్ద ఎత్తున జనాలు వస్తుంటారు. ముఖ్యంగా ఆస్తమా కావచ్చు, అంటే ఎక్కువగా మనకు ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళే వస్తుంటారు. కాబట్టి క్యూ లైన్లో భారీగా జనాలు ఉండడంతో ముఖ్యంగా ఈ ప్రసాదం తీసుకోవాలంటే ఫాస్టింగ్తో ఉండాలి. అట్లాగే గంటల కొద్ది క్యూ లైన్లో నిలబడడంతో ఈ వ్యక్తికి మరణం సంభవించిందని అయితే మనం అనుకోవచ్చు. ముఖ్యంగా దాదాపు నిజామాబాద్కు చెందిన సిరికొండ వాసిగా చెప్తున్నారు. అయితే ఈయన దాదాపు ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు ఇప్పటికే అంచనా వేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైతే ఆస్తమా కావచ్చు, దగ్గు ఇలాంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతుంటారో వాళ్ళు చేపమందు ప్రసాదం తీసుకుంటే ఈ నయం అవుతాయి జబ్బులన్న కాన్సెప్ట్ తోటి చాలా మంది కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో మృగశిర కార్తీ రోజు ఈ చేపమందు ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. ప్రజెంట్ అయితే దాదాపు 60,000కు పైగా ఈ చేపమందు కార్యక్రమం చేపమందు తీసుకున్నట్టుగా మనకు అంచనా వేస్తున్నారు. దాదాపు రేపటి వరకు కూడా ఇది కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ చేపమందు పంపిణీ రేపు మళ్ళీ మనకు 24 గంటల పాటు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. జనాలు ఎంతమంది వచ్చినా కూడా వారికి తగ్గట్టుగా ఈ చేపమందుని పంపిస్తామని ఇటు బత్తిని కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటు ప్రభుత్వం తరఫున మత్స్యశాఖ దాదాపు 150,000కు పైగా చేప పిల్లలను అయితే అందుబాటులో ఉంచామని చెప్తున్నారు. దాంతోపాటు ఇటు పోలీసుల శాఖ కావచ్చు, GHMC, వాటర్ బోర్డు అన్ని రకాల సమన్వయంతో అయితే ముందుకెళ్తున్నారు. దాంతోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాలంటీర్స్ కూడా ఇక్కడికి వచ్చి చేపమందు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా రోగులే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు వాటర్ కావచ్చు, ఆహారం కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు చేపమందు కార్యక్రమానికి ఎంతమంది వచ్చి ఉండే అవకాశం ఉంది? చేపమందుకు దాదాపు ఈరోజు మేము అంచనా ప్రకారం 7 లక్షల మంది వరకు అనుకుంటూనే ఉన్నాము. రెగ్యులర్గా కంటిన్యూస్గా 24 అవర్స్ చేపమంది అనేది నడుస్తూనే ఉంటుంది. ఎక్కడ మాకు ప్రాబ్లం అనేది లేదు. చాలా మంది ఆశా వర్కర్స్, వాలంటీర్స్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాము. మాకు ఎక్కడ ప్రాబ్లం లేదండి. ఈరోజు ఒక వ్యక్తి కూడా సొమ్మసిల్లి పడిపోయి చనిపోయిన సిచ్యువేషన్ ఉంది. వాళ్ళ కోసం మీరు ప్రత్యేకంగా వచ్చే వాళ్ళంతా కూడా పేషెంట్స్ వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వాళ్ళకి అంబులెన్స్ కానీ ఇక్కడ మనకి సిబ్బంది ఉందండి, లోపల రూమ్స్ ఉన్నాయి. వాళ్ళకి అక్కడ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు. మాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చేదంటే చిన్నపిల్లలతోనే ప్రాబ్లం వచ్చేది. దాదాపు 1.5 year 2 years వాళ్ళ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ మందికి మందు మింగరు. వాళ్ళకి మేము వేయడానికి ఇబ్బంది పడుతున్నాం. పెద్దవాళ్ళకి ఇబ్బంది లేదు. మరీ వయసు అయిపోయిన వాళ్ళకి ఇబ్బంది ఏం లేదండి. వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు, లోపల వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది 24/7. ఎన్ని కౌంటర్స్ ద్వారా చేపమందు పంపిణీ జరుగుతుంది? అంటే చేపమందు అనేది దాదాపు ఇక్కడ నుంచి దాదాపు 20 కౌంటర్ల వరకు ఉందండి. మనకి వెనకాల మళ్ళీ ప్రసాదం పంచుతారు మిగతా కౌంటర్స్ లో. జనాలు నించోడానికి దాదాపు 32-50 కౌంటర్ల వరకు ఉన్నాయండి. ఎన్ని కిలోమీటర్ల మేర ఈ జనాలు ఇప్పుడు వెయిట్ చేస్తున్న పరిస్థితి? దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 1.5-2 kilometers వరకు మొత్తం లైన్లో నించుంటారు. గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2 నుంచి మొత్తం లైన్లో నించొని ఉంటారు వాళ్ళకి ఇక్కడ వరకు. ఇది గేట్ నెంబర్ 3 ఎగ్జిట్ వరకు. ఇక్కడ మేము మందు వేస్తాము. అక్కడ నుంచి వాళ్ళు లైన్లో నించొని రావాలి ఇక్కడ వరకు. ఇక్కడ మాత్రమే మందు పంపిణీ చేయడం జరుగుతుంది.
ఓకే అండి, అయితే ఈ చేప మందు తీసుకునే వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి, ముఖ్యంగా ఈ ఉపవాసం ఉండి తీసుకోవాలంటున్నారు కదా, దాని మీద క్లారిటీ ఇవ్వండి. మెయిన్గా వెజిటేరియన్స్ వాళ్ళకి కార్తీ మందు ఇస్తారండి, వాళ్ళు చేపని మింగరు. నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు చేప మందు ఈ రోజు వేసుకున్న తర్వాత ఎవ్రీ 15 రోజులకు ఒక్కసారి వాళ్ళు మళ్ళీ బాల్స్ లాగా చేసుకోవాలి, చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పడిగాడుపున వాళ్ళు వేసుకోవాలన్నమాట. ఎవ్రీ 15 రోజులకు ఒక్కసారి, 15 రోజులకు ఒకసారి, అట్లా 3 సార్లు 15, 30, 45 అలాంటి రోజులలో వాళ్ళు వేసుకోవాలండి. అంటే గత సంవత్సరం దాదాపు 60-70 వేలకు పైగా జనాలు వచ్చారంటున్నారు, ఈసారి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? గత సంవత్సరం దాదాపు 3 లక్షల వరకు వచ్చారండి. కరోనాకి ముందు 2019లో దాదాపు 5 నుంచి 6 లక్షల మంది రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కరోనా తర్వాత 2023 స్టార్టింగ్ అయ్యాక తర్వాత 2023లో స్టార్ట్ అయింది. 2024లో మేము ఎక్స్పెక్ట్ చేసేది దాదాపు 7 లక్షల మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. మహిళలు కావచ్చు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏమైనా ఉన్నాయండి? లేదండి, మహిళలకి వృద్ధులకి క్యూ లైన్లు ఏం లేవు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్టికులర్ ఫ్యామిలీస్తోనే వాళ్ళు వస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వాళ్ళు మందు వేసుకుంటూనే ఉన్నారు. మహిళలకి వాళ్ళకి ఏం సపరేట్ లైన్ లేదు, అందరికీ కామన్ లైన్ ఉంది. ఈ రోజు భారీగా జనాలు వచ్చారు, రేపు సండే, రేపు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? అయితే రేపు ఇక్కడ లేకపోయినా కూడా రేపు 11 గంటలకి ఇక్కడ ముగుస్తుందండి. ఇక్కడ ఒకవేళ లేకపోయినా కూడా మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర కవాడిగూడలో మేము వేయడం జరుగుతుంది. చూడొచ్చు, ప్రజెంట్ అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మొత్తం కూడా ఈ ఆస్తమా పేషెంట్లు కావచ్చు, చేప మందు కోసం వచ్చే వాళ్ళతో కిటకిట్లాడుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎక్కడి నుండి వచ్చారు? I don't understand what you said. Actually, I don't understand your language. ఓకే, టెల్ అబౌట్ ద ప్రసాదం. Nagpur చెప్పండి సార్, ఎట్లా నడుస్తుంది ఇక్కడ? ఇక్కడ ప్రసారం అనేది ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తుంది కాబట్టి ప్రసారం చాలా ఉత్సాహంగా చాలా మంచిగా నడుస్తుంది. ఈ ప్రసారానికి దీనికి డిఫరెంట్ ఉన్నది. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తుంది కాబట్టి చాలా మందికి చాలా మంచిగా అయింది కాబట్టి ఇంతమంది పబ్లిక్ రెస్పాన్స్ ఉంటుంది మేడం. ప్రజెంట్ అయితే చూడొచ్చు, ముఖ్యంగా తెలంగాణ, ఏపీతో పాటు ఇటు రాజస్థాన్, అట్లాగే బీహార్, యూపీ, ఇటు నార్త్ సైడ్ సంబంధించిన రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం, దాదాపు 32 కౌంటర్ల ద్వారా చేప మందు పంపిణీ అయితే చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. దాదాపు 2 కిలోమీటర్ల మేర బారులు తీరిన పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా వివిధ జిల్లాలు కావచ్చు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చే వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకునే వాళ్ళ కోసం కూడా ఇటు ఆర్టీసీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. దాదాపు 130కి పైగా ప్రత్యేక బస్సులను ఇక్కడికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద కూడా నడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే రేపటి వరకు కూడా ఈ ప్రసాద పంపిణీ కొనసాగుతుందని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఒకవేళ రేపు కనుక ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకి బత్తిని సోదరులు ఎవరైతే ఈ చేప మందు తయారు చేస్తారో వాళ్ళ ఇంటి వద్ద కూడా అందుబాటులో ఉంచుతామని కూడా చెప్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం, భారీగా అయితే క్యూ లైన్లో జనాలు ఉన్నారు. ఎక్కడికక్కడ ఇట్లా పబ్లిక్ ఇబ్బందులు కలగకుండా కూడా వాటర్ సప్లై కావచ్చు, ఫుడ్ని కూడా అందిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే దాదాపు 60 వేలకు పైగా ఆస్తమా పేషెంట్లకు అయితే చేప మందు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. వెజిటేరియన్స్కి, నాన్ వెజిటేరియన్స్కి సపరేట్గా ఇస్తున్నారు. ముఖ్యంగా వెజిటేరియన్ ఎవరైతే చేపలు వేసుకోరో వాళ్ళకి ఈ మందుని అయితే బెల్లంతో కలిపి ఇస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే చూసుకుంటే ప్రతి ఏటా ఎవ్రీ ఇయర్ కూడా ఈ దాదాపు చేప మందుకు వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఒక సంవత్సరం వచ్చిన వాళ్ళు 4 సంవత్సరాల వరకు కూడా ఈ చేప మందు వేసుకుంటే ఆస్తమా కావచ్చు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు తగ్గుతాయనే నమ్మకంతోనే ప్రతి ఏటా మృగశిర కార్తీ రోజు వచ్చి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు ప్రసాదం అయితే తీసుకుంటున్నారు. ప్రజెంట్ ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఫిష్ మెడిసిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓటు స్టూడియో.